మన జర్నలిజం తీరు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని కావాలంటే తప్పుడు వార్తలు సృష్టించడం అవసరమైతే ఎలా దాచేస్తారనడానికి సజీవమైన సాక్ష్యం ఈ వార్త. ముందు వార్త చదివి వినిపిస్తా. రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముంపు నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకం పక్కనే మరొకటి నిర్మించబోతోంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. ఎక్కడైనా వరద ముంపు అన్నటువంటిది రాజధానిలో ఉంది అని ఒప్పుకుంటున్నారు ఇంతకాలం. ఇప్పుడు ఒకసారి ఒక కెనాల్ కట్టారు, ఏది వరద నీళ్ళని తీసుకెళ్ళి కృష్ణలో పోసేందుకు ఒక ప్రాజెక్టు, అది చాలదని మళ్ళీ మరొక ప్రాజెక్టు కడుతున్నారు. అంటే ఏంటి? ప్రభుత్వం విజన్ ఉంటే 25 ఏళ్ల విజను, 50 ఏళ్ల విజను, 70 ఏళ్ల విజను, 100 ఏళ్ల విజను ఉన్నోళ్ళు ఎవరైనా అక్కడ ఎంత వరద వస్తుందో ముందుగా ఎస్టిమేషన్ వేసి మొత్తం వరద పోయేటందుకు కాలువ కడతారా, లేకపోతే కొంచెం వరద పోయేటందుకు కాలువ కడతారా? ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఇంకొక కాలువ కట్టుకోవాల్సి వస్తుంది అంటే అది గొప్పగా